ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. నేను మొన్న డయాబెటీస్ మీద ఒక వీడియో చేశాను. డయాబెటీస్ తగ్గించుకోవడం ఎట్లా అని. దాన్ని నేను వీడియోలో చూపించాను. కానీ చాలామంది మాకు కనిపించట్లేదు, చిన్న పోర్షన్ ఉంది, ఓన్లీ టైమే ఎక్కువ కనిపిస్తుంది అన్నట్టుగా చెప్పారు. దానికి నిన్న నేను వీడియోలో ఆ ఎలా చేయాలి అన్నది నేను అటాచ్ చేశాను. ఇవాళ వీడియోలో కూడా నేను అటాచ్ చేస్తాను. ఇప్పుడు అటాచ్ చేస్తాను, చూడండి ఫస్ట్, తర్వాత మనం మాట్లాడుకుందాం. చూశారు కదండి, అలా కాళ్ళు లేపి దింపడం మూలంగా మీకు షుగర్స్ ఖర్చు అవుతాయి. బాడీలో షుగర్స్ ఖర్చు అయితే షుగర్ తక్కువైపోతుంది. సో ఆ విధంగా మీరు షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అయితే కొంతమందికి కొంత సందేహాలు వచ్చినాయి. వాళ్ళు ఏమన్నారంటే, ఇద్దరు ముగ్గురు రాశారు దానిలో ఆ మెసేజ్లో. మ్, ఏమనంటే, గాడిద పని గాడిద చేయాలి, కుక్క పని కుక్క చేయాలన్నట్టుగా ఏదో మాట్లాడుతూ, మీరు మీ పని చేసుకోండి, మీరు ఏదో వేదం అది చెప్పుకోండి, దీని సంగతి డాక్టర్లు చూసుకుంటారు అన్నట్టు. ఎవరైతే అలా అన్నారో వాళ్ళకి కొద్దిగా ఆ, ఈ జ్ఞానం లేదా అనిపిస్తుంది. వేదం అన్నది సర్వ విద్యల సత్య పుస్తకం. సో అది ఆ సర్వ విద్యలు అన్న దానిలో మెడిసిన్ కూడా ఒకటి అనమాట. సో అది తెలిసి కూడా చెప్పకపోతే తప్పవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఎక్సర్సైజు ఆసనం కింద వస్తుంది. అది ఇదివరకు తాళ్ళాసనం అని వేసేవాళ్ళు అనమాట. అయితే దానికి చేతులు కూడా పైన పెట్టి అవి చేసేవాళ్ళు. ఇది కేవలము కాళ్ళ వరకే చేస్తున్నాం. అయితే ఇంకొకళ్ళు ఎవరు రాశారు, సార్ అది కాళ్ళకి ఫింగర్స్ అనకూడదు సార్, టోస్ అనాలి. అవి ఫింగర్సే నాయన, ఫింగర్సే, టోస్ అని ఇంగ్లీష్లో అంటారు అంతే. సో అది కాళ్ళ ఫింగర్స్ అనమాట. చేతులకి ఉండే వేళ్ళు అలానే కాళ్ళ వేళ్ళు అనే అంటాం అనమాట దాన్ని. సో ఇది విశేషం. అయితే సరే, ఇదంతా పక్కన పెడదాం. అయితే అసలు డయాబెటీస్ అన్నది మీకు ప్యాంక్రియాస్ సరిగా పనిచేయకపోవడం మూలంగా, మీకు ఇన్సులిన్ సరిగా రాకపోవడం మూలంగా ఇట్లా అవుతుంది అట్లా అవుతుందని చెప్పి మనకి డాక్టర్ చెప్తారు. నిజం అది, కరెక్టే కదా, మనకి తెలుసు ఆ విషయం. అయితే మరి కాళ్ళతో ఎక్సర్సైజ్ చేసేది టెంపరీ అని. టెంపరీ కాదు, అదే పర్మనెంట్ సొల్యూషన్. అది ఉత్తి టెంపరీ అనుకునే వాళ్ళు, ఏంటంటే ఎంతసేపు మెడిసిన్ వాడి ఆ ప్యాంక్రియాస్ పనిచేయకపోయినా మనం ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేటట్టు చేసి మనం షుగర్స్ తగ్గించుకోవచ్చు అని. అదేవిధంగా కాళ్ళతో కూడా ఎక్సర్సైజ్. కాళ్ళతో ఎక్సర్సైజ్ మనం షుగర్ తగ్గించుకుంటున్నాం. అలా తగ్గించుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఖర్చు అయిపోతే షుగర్, బాడీలో షుగర్ లేకపోతే మీకు అవయవాలు పాడయ్యే సమస్య రాదు కదా. అధికమైన షుగర్ ఉండటం మూలంగా బాడీలో అవయవాలు పాడవుతున్నాయని కదా డాక్టర్లు చెప్పేది. సో ఆ విషయం అనుకుంటే, ఇప్పుడు ఖర్చు చేసామనుకోండి షుగర్స్, తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా మీకు బ్రహ్మాండంగా ఉంటారు, మీరు హెల్తీగా ఉంటారు. సో అది ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాల్సింది, అది చేసుకుంటూ పోవటమే. కొంతమంది ఏంటంటే, మేము కొంతమంది వీళ్ళు ఎవరు మన పాపం వికలాంగులు ఉంటారు, వాళ్ళు ఎలా చేయాలి, అది కష్టం అండి. వికలాంగులు మరి చేయగలిగితే చేయటం, లేకపోతే చేయలేకపోవటం, అయితే చేయలేకపోవడం అంతే. దాన్ని నేనేం చేయలేను. సో ఎందుకంటే అది ఈ ఎక్సర్సైజ్ అనేది భగవంతుడి దయతో మనం చేయగలుగుతున్నాము, షుగర్స్ తగ్గించుకోగలుగుతున్నాం. వికలాంగులు కాళ్ళు ఒకవేళ లేకపోయింది అనుకోండి, వాళ్ళకి చేతులతో చేయొచ్చు, కానీ చేతుల్లో కండ తక్కువ ఉంటుందన్నమాట. ఆ కండలో ఉండే షుగర్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి కాళ్ళలో ఉండే కండ పెద్ద కండ అది. సో దానికి షుగర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది ఖర్చు చేస్తే బాడీలో షుగర్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి అన్నమాట. సో అక్కడ స్టోరేజ్ ఉంటుందన్నమాట. ఆ షుగర్స్ ఖర్చు చేయడం మూలంగా మళ్ళీ షుగర్స్, బాడీలో ఉన్న షుగర్స్ అక్కడికి వెళ్ళిపోతాయి, వెంటనే బాడీలో షుగర్స్ తగ్గుతాయి. అయితే కొంతమంది, సార్ మేము టెస్ట్ చేసాము మాకు వెంటనే తగ్గలేదు 5 పాయింట్ల కంటే అన్నారు. అంటే మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీకు బీపీ కూడా పెరుగుతుంది కొద్దిగా స్లైట్గా. ఎందుకంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా, గుండె పంపింగ్ ఎక్కువ జరుగుతుంది అనమాట. సో అందుకని మీరు ఎక్సర్సైజ్ చేసిన 2 నిమిషాలు చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగండి. 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగి అప్పుడు చెక్ చేసుకోండి. అప్పుడు బ్రహ్మాండంగా తగ్గినట్టు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో అందుకని మీరు ఆగి చేసుకోవడం మంచిది. నేను ఆగకుండా చేశాను. అప్పటికప్పుడు చేయడం మూలంగా 18 పాయింట్లే కనిపించినాయి. యాక్చువల్‌గా 20 పాయింట్ల పైనే కనిపిస్తుంది ఎప్పుడు కూడా. సో ఇది మీరు కొద్దిగా ఆగి చెక్ చేసుకోండి. తద్వారా మీకు షుగర్ బాగా తగ్గినట్టుగా కనిపిస్తుంది. అంతేకాకుండా అలా ఖర్చు చేయండి షుగర్‌ని. అలా ఖర్చు చేయడం మూలంగా బాడీలో షుగర్ ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంగ్లాండ్‌లో ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశాడు. ఆయన ఏం చేశాడంటే, వారం రోజులు ఆకుకూరలు తిన్నాడు.
కేవలం ఆకుకూరలు తప్పితే ఇంకోటి తినలేదు. అంటే ఆకుకూరలు అంటే ఇప్పుడు మనకి సలాడ్ అని దొరుకుతుంది చూసారా బయట పచ్చివి అట్లా అనమాట. అవి తినేశాడు. వారం రోజులు ఇంకా రైస్ కానీ వేరేవి కానీ తినకుండా వారం రోజులు కంటిన్యూస్గా ఆకుకూరలు తిన్నాడు. పిచ్చికిపోతుంది మనకి, ఎందుకంటే మనకి అలవాటు లేదు కాబట్టి. కాబట్టి ఆయన తిన్నాడు, బలవంతంగా తిన్నాడు. తిని అది తప్పితే ఇంకోటి ముట్టనన్నాడు. వారం రోజుల తర్వాత చూస్తే షుగర్స్ నార్మల్ కంట్రోల్ వచ్చేసింది. మరి అది ఎట్లా సాధ్యమైంది అంటే అది ఆకుకూరలు తినడం మూలంగా మొత్తం బాడీలో ఉన్న షుగర్ ఖర్చు అయిపోవడం మొదలుపెట్టింది. రోజువారీగా తగ్గిపోవడంతో, షుగర్స్ తగ్గిపోవడంతో ఏమైందంటే అతని బాడీలో కంట్రోల్ కంప్లీట్గా వచ్చింది. ఇప్పుడు సడన్గా పెరగడము అంటూ జరగదు, అది మళ్ళీ మెల్లగా బిల్డప్ అవుతుంది. సో ఇది మనం తెలుసుకొని మనం కూడా అలా చేయాలి. అందుకని ఆ పాలకూర, ఆకుకూర, తోటకూర ఇలాంటి ఆకుకూరలన్నీ వారం రోజులు తినండి, వరుస పెట్టి తినండి. ఇంకేం తినకండి, రైస్ తినకూడదు, దానిలో ఇంకేమి ఇక పెరుగులు పాలు అన్నీ పక్కన పెట్టేయండి. పెట్టేసి కేవలం ఆకుకూరలతో సలాడ్స్తో బతికేసేయండి వారం రోజులు. బతికేసేసి ఆ తర్వాత షుగర్స్ చెక్ చేసుకోండి. మీకు భయంకరంగా తగ్గిపోతాయి షుగర్స్, చాలా కంట్రోల్ వచ్చేసి నార్మల్గా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది జరుగుతుంది. సో ఇది అది కష్టము, మానవుడికి నేలకి రుచి కావాలి. అందుకనే అట్లాంటి ఆకుకూరలు తిని బతకలేం. కానీ నేను షుగర్స్ తగ్గించుకుంటాను, నాకు వద్దు ఈ డయాబెటీస్ వద్దు అనుకునే వాళ్ళు అలా ప్రయోగం చేసి చూడొచ్చు. చేసి చూడండి వారం రోజుల పాటు చేస్తే మీకు షుగర్స్ కంప్లీట్ నార్మల్గా వస్తాయని ఆయన ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాడు. సో మీరు కూడా అదే పని చేయొచ్చు, చేసి తెలుసుకోవచ్చు. అయితే పాలకూర, ఆకుకూరలో వాటి షుగర్స్ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి కదా. అది మనకి ఇంపార్టెంట్. అంటే కావాల్సిన మాత్రమే షుగర్ వస్తుంది. కాబట్టి బాడీకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఆ షుగర్స్ని బాడీలోంచి తీసుకొని ఖర్చు చేసుకుంటూ ఉంటుంది అనమాట. బాడీ స్వయంగా అది చేసుకుంటుంది, అది స్టోర్ లేకుండా చేస్తుంది. ఎప్పుడైతే స్టోర్ ఉంటాయో అప్పుడే కదా అవయవాలు పాడేయేది. ఆ స్టోర్ లేకుండా చేసుకొని ఖర్చు చేయడం మూలంగా అవయవాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇది ఫర్ ష్యూర్. కాబట్టి మనం అంతా డయాబెటీస్ మీద పోరాడదాము. ఇది వేదంలో చెప్పబడింది, ఎలా అయితే రోగాలు నయం చేయాలి అన్న విషయాలు చెప్పుకుంటూ వచ్చారనమాట. సో ఆ విషయం నేను చెప్తున్నా మీకు, ఇది నేను ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తున్నా మీకు. నేను ఊరికే అలా చేయండి ఇలా అవుతుంది అలా అవుతుందని చెప్పలేదు. ఇప్పుడు ఈ పాలకూర విషయం కూడా ఎవరో యూకేలో చేశాడో, అతను చేసిందని అతను పెట్టాడు కాబట్టి నేను చెప్తున్నాను మీకు. మీరు ట్రై చేసి చూడండి, కాకపోతే నష్టం ఏమవుతుంది. పాలకూర తిన్నారు బ్రహ్మాండం, పర్వాలేదు. పాలకూర, తోటకూర, ఆకుకూరలు, మెంతి కూర, ఆ కూర ఈ కూర బ్రహ్మాండంగా తినండి. తినేసేసి సలాడ్ లాగా చేసుకొని రోజు సలాడ్లే తినండి. సలాడ్లు తింటే షుగర్ పెరిగే సమస్య లేదు మీకు. సో బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే కొద్దిగా వచ్చినా కానీ మీకు ఉన్నది మీకు కావాల్సినంత ఖర్చు అయిపోతూ ఉంటుంది, మీరు ఖర్చు చేసుకుంటూ ఉంటారు. ఇది. సో నేను చెప్పిన ఎక్సర్సైజ్ మటుకు నాకు పనిచేసింది, నేను చేస్తున్నా, మీరు చేయండి. నాకు పెద్ద షుగర్స్ ఉన్నాయా లేవా అన్నది పక్కన పెట్టేసేసి చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. మీరందరూ కూడా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, షుగర్ లేని వాళ్ళు కూడా చేయొచ్చు. సో నో ప్రాబ్లం. ఇది మనం అందరం గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు బీపీ ఎలా తగ్గించుకోవాలి, బీపీ తగ్గించుకోవడం ఎలా అని చాలామంది అడుగుతున్నారు. సో దానికి చాలా సులభమైన చిట్కా ఉంది, కానీ అది మనం పాటించాం. మన భారతదేశంలో ఏంటంటే వేడి ప్రదేశం, చలి ప్రదేశం కాదు. వేడి ప్రదేశం కాబట్టి మనం ఇది చేయాలి. ఏదంటే నంబర్ వన్, దర్ ఆర్ 2-3 చిట్కాస్ చెప్తాను చూడండి, ఇది పాటించిన ప్రయత్నం చేయండి. నంబర్ వన్ చాలా సులభమైన పద్ధతి. అదేంటంటే రోజు స్నానానికి వెళ్ళే ముందర, పొద్దున ఉదయం స్నానం చేస్తే వెళ్ళే ముందర తలని బాగా నూనెతో మాలిష్ చేసుకోవాలి. అది కూడా కొబ్బరి నూనెతో చక్కగా మాలిష్ చేయాలి. ఎట్లా అంటే వేడి పుట్టేసేయాలన్నమాట, అలా మాలిష్ చేసేసుకోవాలి. చేసేసుకుంటే ఏమవుతుందంటే ఆ బీపీ అన్నది చల్లగా తప్పబడు. తర్వాత స్నానం చేసేటప్పుడు చన్నీళ్ళు వీపు మీద పోసుకోవాలి. బాడీ అంతా పోసుకుంటే మంచిది, చన్నీళ్ళతో స్నానం చేస్తే. చన్నీళ్ళు స్నానం కాకుండా వేడి నీళ్ళు స్నానం చేసేవాడికి మటుకు ఇది పనికిరాదు, చన్నీళ్ళతోనే స్నానం చేయాలి. జలుబు చేస్తుంది సార్, నాకు అలవాటు లేదు సార్ అంటే నేనేం చేయలేదు దానికి. అలవాటు చేసుకోండి. గోరువెచ్చని ఫస్ట్ గోరువెచ్చ చాలా తక్కువ వేడిగా మార్చుకోండి, ఆ తర్వాత చల్లదనానికి రండి మెల్లగా. ఇది ఎండాకాలం మీకు వచ్చేది కాబట్టి బ్రహ్మాండంగా పనికొస్తుంది. ఎండాకాలంలో మీకు చన్నీళ్ళకి ఏం కాదు. నేను హైదరాబాద్లో ఒక చోట రెంట్కున్నప్పుడు ఆ ఇంటి ఓనరు ఒక పని చేసేవాడు, ఎండాకాలం అంతా చేశాడు. ఏంటంటే ఒక సిమెంట్ తొట్టే ఉండేది, ఆ సిమెంట్ తొట్టులో ఫుల్గా నీళ్లు అంటే ఆ, సగం ముప్పావు దాకా నింపి నన్ను కూర్చునేవాడు. కాళ్ళు బయట ఉండేవి, తల బయట ఉండేది, బాడీ ఇంకా ఇక్కడి నుంచి మోకాళ్ళ దాకా నీళ్ళలో ఉండేది.
అలా కాసేపు కూర్చునేవాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు నేను అప్పుడు ఎంత 18 ఏళ్ళే ఉండే. సో ఎట్లా ఇది ఎందుకు ఇట్లా చేస్తాడు అంటే ఆ వయసులో టీన్ వయసు కదా మనకేం తెలియదు. ఎక్కిరిస్తూ ఉండేవాళ్ళమ్మ ఈ తోటలో కూర్చుంటాడా ఆయనగా అని మేము ఎక్కిరిస్తూ అంటే అలా ఉండేదన్నమాట పరిస్థితి. సో నేను ఇంకా కొంతమంది కలిసి ఒక రూమ్లో ఉండేవాళ్ళము. సో అక్కడ ఆయన చూసి మేము కొద్దిగా నవ్వుకుంటుండేవాళ్ళం. మాకు టైమింగ్ కూడా అనమాట అంటే అదే 10 అయిందా అంటే ఆయన తొట్లో కూర్చుంటే 10 అయినట్టు అట్లా అనమాట. అంటే ఆయన రెగ్యులర్గా చేసేవాడు, ఒక సిస్టమేటిక్గా చేసేవాడు, చాలా ఆరోగ్యంగా ఉండేవాడు. అది అలా చేస్తుండేవాడు అనమాట. సో కొంతమంది అలా చేయడం మూలంగా మీకు షుగర్స్ తగ్గుతాయి, బీపీ కూడా తగ్గుతుంది. ఇది గుర్తుపడండి, బీపీకి షుగర్కి కొద్దిగా సంబంధం ఉంది. బీపీ పెరిగితే షుగర్ పెరుగుతుంది. సో అందుకని బీపీని తగ్గించుకునే ప్రయత్నం ఇది సులభమైన పద్ధతి అనమాట. ఒకటంటే పొద్దున్నే స్నానం చేసేటప్పుడు ఫుల్గా తల మాలిష్ చేసుకోవడం, కొబ్బరి నూనెతో మాలిష్ చేసుకోవాలి. అయితే కొంతమంది ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాము జిడ్డు కారుతుంది అట్లా కారుతుందంటే కొద్దిగా తీసుకోండి. ఇక్కడ అమెరికాలో ప్రాబ్లం ఉంది. చలికాలంలో కొబ్బరి నూనె పెట్టామనుకోండి అది గడగట్టేస్తుంది తల మీద. అదొక ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఇక్కడ చల్లదనం ఎక్కువ ఉంటుంది కదా. కోర్స్ లోపల ఉన్నప్పుడు హీటర్లో ఉంటాం కానీ బయటికి వెళ్ళినప్పుడు మటుకు ఆ చల్లదనం మూలంగా అది ఈజీ గడ్డగట్టి కొద్దిగా ప్రాబ్లమాటిక్గా ఉంటుందన్నమాట. సో అందుకని కొబ్బరి నూనె పెట్టుకోవడం అనేది చలికాలంలో అస్సలు కుదరదు, ఎండాకాలం కుదురుతుంది. సో అలా మీకు చేతనైతే కనుక చేతనైతే కాదు చెయ్యాలి మీరు. చేసి అది మాలిష్ చేసుకుంటే పొద్దు స్నానంకి వెళ్ళే ముందర చేయాలి. అది స్నానం చేసిన తర్వాత కాదు, స్నానం చేయక ముందర చేయాలి. అది చేసి శుభ్రంగా మాలిష్ చేసి శుభ్రంగా చేతులు కడిగేసుకొని చంపుతో స్నానం చేసేసేయండి. చేసేసి వచ్చేసాడు. తలస్నానం చేసేటప్పుడు ఎట్లా అంటే తలస్నానం చేసే రోజు వదిలేద్దాం. ఓకే, మీరు రోజంతా ప్రతిరోజు తలస్నానం చేస్తున్నారు అనుకోండి అప్పుడు అదొక ప్రాబ్లం అవుతుంది మీకు. ఇది బీపీ తగ్గాలంటే మటుకు కొబ్బరి నూనె పెట్టాలి, పెట్టి తల మాలిష్ చేయాల్సింది. చేస్తే అప్పుడు బీపీ కాస్త లోవర్ అవుతుంది అనమాట. అయితే వెంటనే ఒక రోజునే సరిపోతుంది కదా, రోజు చేయడం మూలంగా జరుగుతుంది. చన్నీళ్ళు చేయడం మూలంగా ఇంకా బాగా ఉంటుంది. చన్నీళ్ళు చేస్తే యాక్చువల్గా షుగర్స్ కూడా తగ్గిపోతాయి. ఎస్, చన్నీళ్ళు స్నానం చేస్తే. చన్నీళ్ళు స్నానం చేయడం అంటే చన్నీళ్ళు అంటే ఐస్ గడ్డ స్నానం చేయక్కర్లేదు, కానీ ఐస్ గడ్డ స్నానం చేస్తే ఇంకా బాగుంటుంది. అది చాలా మంచిది కూడా, బాడీ తొందరగా రిజనవేట్ అవుతుంది అనమాట. కానీ అలా చేయటం అందరికీ సాధ్యం కాదు. జలుబులు తుమ్ములు జ్వరాలు వచ్చేస్తుంటాయి అనమాట. ఎందుకంటే తెలియక వాళ్ళు గబగబా చేయడం మూలంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. ఏది చేసినా కానీ హడావిడి చేయకూడదు. అన్నిటి వెంటనే మిరకల్లాగా ఇవాళ ఇలా నేను ఒక చెంబు చన్నీళ్ళు పోసుకొని వెంటనే బీపీ షుగర్ పోయి నాకు లైఫ్ అంతా బ్రహ్మాండంగా ఉంది, ఈ మాటలు వద్దు. అలాంటి మాటలు ఎవరో కౌన్ కిస్కా గట్టంగాళ్ళు అందరూ చెప్తుంటారు అనమాట. ఎవరైతే కొంతమంది ఉన్నారు ఏంటి దేవాలయాల గురించి అద్భుతాలు అని చెప్పుకుంటూ డబ్బు సంపాదిస్తుంటారు. అలాంటి పనులు మనం ఎప్పుడు చేయకూడదు. అలాంటి అద్భుతాలు ఉండవు. మనం కృషి చేస్తేనే అద్భుతం, కృషి చేయకపోతే అద్భుతం ఉండదు. మానవుడు కృషితో సాధించాలి ఏదన్నా సరే, అదే మానవుడి తత్వం. అలా లేకపోతే కనుక మిమ్మల్ని మీరు ఒక పురుగు కింద కన్సిడర్ చేసుకోండి. ఎందుకంటే మానవుడు అన్నవాడే కృషితోనే ప్రపంచం అంతటినీ శాంతియుతంగా చేస్తాడు. ప్రతి జీవికి కూడా మానవుడు ఉపయోగపడతాడు. మనం జీవులు మనకు ఉపయోగపడతాయి అనుకుంటాం, మనం జీవులకి ఉపయోగపడతాం. సో ఇది పరస్పర సంబంధం అన్నమాట ఇది. సో మీరు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు కృషితో జబ్బు లేకుండా చేసుకోండి. ఏదన్నా సరే కృషితో చేయాలి, గట్టి పట్టుదలతో చేయాలి. చేస్తే అవుతుంది. అయినప్పుడు మీలో వచ్చే ఆనందం ఇంకోటి ఉండదు. అబ్బా నేను చేసుకున్నా చూసేవాళ్ళు, ఇంకోళ్ళు చూస్తే మీకు నవ్వు వస్తూ ఉంటుంది అనమాట, వాళ్ళు చేయరు. కాబట్టి మీరు హ్యాపీగా నేను చెప్పినది చేయండి, తప్పకుండా జరుగుతుంది. ఇంకొక కొద్దిగా కఠినమైన మెథడ్ ఉంది. ఇది అద్భుతం, అన్నిటికంటే అద్భుతం అనమాట ఇది. అదేంటంటే మీరు ఓంకారాన్ని మనస్సులో జపిస్తూ పొద్దున్నే సూర్యోదయం వేళ సూర్యుడికి ఎదురుగుండా కూర్చొని చేయాలి. అయితే ఇది చాలామంది మేము చేసేస్తున్నామండి రావట్లేదు, మీరు చేయట్లేదని అర్థం. మీరు మానసికంగా ఆలోచనల్లో ఉంటారు, మీకు తెలియట్లేదు. ఆ ఆలోచనలన్నింటినీ కట్టేశారు. కట్టేయడం సాధ్యం కాదు, ఎందుకంటే బీపీ ఉన్న వాళ్ళకి సాధ్యం కాదు. బీపీ ఉన్నవాళ్ళు పిచ్చపిచ్చగా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. అది ఖచ్చితం, అది వాళ్ళకి తెలియదు. ఆలోచిస్తున్నామనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఆలోచించేస్తూ ఉంటారు, అరే ఇట్లయితే ఎట్లా, అర్రే ఇట్లయితే ఎట్లా, మా నాన్న ఇట్లా చేస్తే ఎట్లా, మా అమ్మ ఇట్లా చేస్తే ఎట్లా, నా కూతురు ఇట్లా చేస్తే ఎట్లా, నా కొడుకు ఇట్లా చేస్తే ఎట్లా, నా అన్న ఇట్లా చేస్తే ఎట్లా, నా తమ్ముడు ఇట్లా చేస్తే ఎట్లా, ఇట్లా అని ఆలోచిస్తున్నారు. మా ఆఫీస్లో జరిగింది, వాడు ఇట్లా ఎందుకు చేశాడు, ఆమె ఇట్లా ఎందుకు చేసింది, ఇవే ఆలోచిస్తున్నారు. ఇంకా కొంతమందికి ఇంకా కాస్త పిచ్చి ఉంటుంది అనమాట. ఇవన్నీ కాదు వాళ్ళకి, మోడీ ఎందుకు ఇట్లా చేశాడు, రాహుల్ గాంధీ ఎందుకు ఇలా చేశాడు, ఇది బీపీ పెంచేసుకుంటా ఉంటారు అనమాట. అదొకటి.
ఇంకోటి భారతదేశంలో గమనించిందండి టీవీ. మీరు టీవీ కనుక ఆఫ్టర్ 8 PM టీవీ పెట్టుకుని ఉంటే మీకు బీపీలు తగ్గవు, డిప్రెషన్లు తగ్గవు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కూడా. మీరు 8 కల్లా టీవీలు బంద్ చేసేయాలి. మీరు పడుకునే ముందు 2 గంటల ముందు టీవీలు ఉండకూడదు, సెల్ ఫోన్లు ఉండకూడదు. హ్యాపీగా టెక్స్ట్ బుక్ చదువుకోండి. ఏదైనా పుస్తకం తీసుకొని చదువుకోండి. ఇది చెయ్యాలి. కొంతమంది ఇళ్లలో కుదరదు అది. ఎందుకంటే ఇంట్లో ఒక 10 మందో, 4 మందో, 5గురో ఉంటారు. ఎంతోమంది ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు టీవీ చూడాలనుకుంటారు. ఆ శబ్దాలు వచ్చేస్తూ ఉంటాయి. సో, ఇది మటుకు చాలా ప్రాబ్లమాటిక్. అలాంటి సమయంలో మీరు ఎవరిని ఏమి అనలేము. ఎందుకంటే ఫ్యామిలీ కదా! మీకు నచ్చలేదు కదా అని మీరు రూమ్‌లోకెళ్ళి తలుపేసుకుంటే సరిపోతుంది. కానీ అలా చేసుకోలేము మనం. ఎందుకంటే మనకు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అందులో ఇండియాలో ఇళ్ళన్నీ పెద్ద ప్యాలెస్‌లు కాదుగా. చిన్న చిన్న ఇళ్ళే ఉంటాయి. 2 బెడ్‌రూమ్, 3 బెడ్‌రూమ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇలా ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది కొద్దిగా కఠినమేనండి. అది మటుకు నేను అగ్రీ అవుతాను. దానికి ఫ్యామిలీ మెంబర్స్‌తో కూర్చొని మాట్లాడి మీరు చేసుకోవాల్సిన పని. అందరూ 8 తర్వాత టీవీ బంద్ చేయండి. చేసి లేదంటే ఆ సమయంలో సీరియల్ వస్తుందండి. మన ఆరోగ్యం కంటే సీరియల్ ముఖ్యమా అండి? ఆలోచించుకోవాలి. మీరు చక్కగా హాయిగా మీరు టెక్స్ట్ బుక్స్ చదువుకోండి. మీ పిల్లలకి చెప్పండి. వీలైతే అలా ఎవరికి వాళ్ళు చదువుకోవడం మొదలుపెట్టిన అలవాటు చేసుకుంటే వస్తుందది. లేదండి మేము రామాయణం వింటున్నామండి అసలు ఏ మాయణం వినకూడదు వినకూడదు. కేవలం మీరు టెక్స్ట్ బుక్‌లే చదవాలి. అంటే ఏదన్నా పురాణం చదవండి. లేదు ఏదైనా భగవద్గీత చదవండి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. భగవద్గీత అసలు చాలా వండర్‌ఫుల్ అండి. అది మీరు గనక ప్రయత్నం చేస్తే ఆరోగ్యానికి బ్రహ్మాండమైన లాభాలు. కానీ రాత్రి 8 తర్వాత అసలు టీవీ ఉండకూడదు. హుహు. ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. లేదు సార్ వార్తలు వింటాను సార్ ఏమవుతుందో. ఏమీ కాదు. ఎత్తి కుదేస్తే 2 అయితది. మీరేం కంగారు పడకండి. సెల్ ఫోన్ పక్కన పడేయండి. యూట్యూబ్‌లు పక్కన పడేయండి. హ్యాపీగా కూర్చొని మీరు ఈ రామాయణ, మహాభారతాలు గానీ, భగవద్గీత కానీ, పురాణాలు కానీ ఏవైతే మీకు అందుబాటులో ఉంటాయో, ఏవైతే మీకు అర్థమవుతాయో అవి చదవండి. చదివి వాటి గురించి ఆలోచించండి. మనసు ఏకాగ్రత పొందుతుంది. ప్రశాంతంగా ఉంటుంది. పడుకునే ముందర భగవంతుడిని తలుచుకుంటూ ఓంకారాన్ని జపిస్తూ మనసులో ఒక కనీసం ఒక 2, 3 నిమిషాలన్న మినిమమ్‌లో మినిమమ్ కానీ వీలైతే 10 నిమిషాల సేపు మీరు ఓంకారాన్ని మనసులో జపిస్తూ ఓంకారం జపించినప్పుడు ఇంకే ఆలోచనలు ఉండకూడదు. మళ్ళీ చెప్పాను కదా అది. అట్లానే పొద్దున్న లేచిన తర్వాత కూడా ఓంకారం. సూర్యుడు ఎదురుగుండా కూర్చొని ఓంకారం. ప్రాణాయామం లాంటివి చేయగలిగితే మంచిది. ఆసనాలు వేస్తే ఇంకా మంచిది. సూర్య నమస్కారాలు చేయడం మూలంగా అత్యద్భుతమైన ఫలితాలొస్తాయి. సూర్య నమస్కారాలు రోజుకి 3 నుంచి స్టార్ట్ చేయండి. 3 వేయటం. అంటే 1, 2, 3 అంటే 12 చేస్తే కదా సూర్య నమస్కారాలు 12 మెథడ్ 12 ఏమంటారంటే హ్మ్. 12 సార్లు మనము చేతుల్ని, కాళ్ళని అటు ఇటు తిప్పి మనం వంగుతామనమాట. సో, ఈ భంగిమలు అంటాం. సో, ఈ 12 భంగిమలతో పాటు 3 సార్లు చేయండి అట్లా. సో, అప్పుడేమవుతుందంటే మీకు బాడీలో ఉన్న ఆ యొక్క కల్మషం తగ్గడం మొదలుపెడుతుంది. సూర్య నమస్కారాలతో బాడీలో కల్మషం తగ్గుతుంది. ఎప్పుడైతే కల్మషం తగ్గుతుందో బీపీలు, షుగర్‌లు కూడా తగ్గడం మొదలుపెడతాయి. అలానే వేరే ఆసనాలు కూడా వేయగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. మన జీవితం మన చేతుల్లో ఉండాలండి. డాక్టర్ల చేతుల్లో ఉండకూడదు. ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ఇప్పుడు ఉందనుకోండి, ఉంటే ఉంది కాక ఏసుకోండి. కానీ ఇలా చేయండి. చేసి తగ్గించేసుకోండి గబగబా. వేరే రోగాలు రాకుండా నివర్తించేసుకోండి. ఇది మనం చేసి తీరాలి. ఇది మన యొక్క మానవ కర్తవ్యం. కాబట్టి బీపీ తగ్గించుకుందుకు మార్గాలేంటి అన్నవి నేను సుగమంగా చేసి పెట్టాను. ఒకటేంటంటే తలకి శుభ్రంగా మాలిష్ చేసుకొని కొబ్బరి నూనెతో స్నానం చేసుకోండి. తల మీద స్నానం చేయొద్దు. కొబ్బరి నూనె ఉండాలట్ల. ఉన్న తర్వాత మీరు చక్కగా మీ పనుల మీద జుట్టు దువ్వేసుకోండి. హాయిగా ఆఫీస్‌కెళ్ళిపోండి. లేదా మీరు స్కూల్‌కెళ్ళిపోండి. ఏదైతే అది. ఆ పనులు చేసేసుకోండి. అలానే మీకు ఆల్రెడీ చాలామంది డాక్టర్లు చెప్పుంటారు. ఉప్పు తగ్గించండి, అవి తగ్గించండి, ఇవి తగ్గించండి. అవి మీరు ఎలానో చేస్తూ ఉండుంటారు. ఒకవేళ బీపీ టాబ్లెట్లు ఏసుకుంటుంటే కంటిన్యూ చేసుకుంటూనే చేయొచ్చు. ఎప్పుడైతే మీకు బీపీ తగ్గింది నార్మల్ అవుతుందన్నప్పుడు టాబ్లెట్లు తగ్గించుకుంటూ, అలానే షుగర్ తగ్గిందన్నప్పుడు తగ్గించుకుంటూ, మీరు మెల్లమెల్లగా ఈ ఆసనాల్ని ప్రాక్టీస్ చేయండి. ఓంకారం జపించటం మూలంగా ఖచ్చితమైన ఫలితాలుంటాయి. జపము అంటే అర్ధసహితంగా చేయటము. అర్ధసహితము అంటే ఏంటో ఒకసారి చెప్తా వినండి. ఓంకారంలో అకార, మకార, ఉకారాలుంటాయి. ఓం అన్నప్పుడు అకారం, తర్వాత ఉకారం, తర్వాత మకారం. ఈ 3 వరుసపెట్టి వస్తాయన్నమాట. ఆ అన్నప్పుడు విరాట్, అగ్ని, విశ్వము అనే అర్థాలు స్ఫురిస్తాయన్నమాట. అలానే ఉకారం వచ్చినప్పుడు
హిరణ్య గర్భుడు, వాయువు, తైజసము అనే అర్థాలు వస్తాయి. మకారం వచ్చినప్పుడు ఈశ్వరుడు, ఆదిత్యుడు, ప్రాజ్ఞుడు ఈ అర్థాలు వస్తాయి. విరాట్ అంటే ఏమిటంటే సమస్త ప్రపంచము వెలుగుతూ ఉంటుంది కదా, ఇదంతా నక్షత్రాలు, గోళాలు, ఖగోళాలు, సూర్యుడు ఇవన్నీ కూడా కలిపిన స్వరూపాన్ని విరాట్ స్వరూపం అంటారు. అది పురుష సూక్తంలో దాని వర్ణన ఉంటుంది. అగ్ని, అగ్ని అంటే మీకు తెలుసు. విశ్వము, విశ్వం అంటే సర్వపదార్థాలు ఎందులో అయితే ఉంటే అది విశ్వం. అలానే హిరణ్య గర్భుడు అంటే జ్యోతిష్యులన్నింటినీ గర్భంలో కలిగినవాడు. అంటే ఈ సూర్యులు, నక్షత్రాలు ఇవన్నీ కూడా తన గర్భంలో ఉన్నాయి కాబట్టి ఆయన హిరణ్య గర్భుడు అని పేరు. అలానే వాయువు, వాయువు అంటే మీకు తెలుసు. తైజసం, తైజసం అంటే మీ యొక్క జ్ఞానం అనమాట, అది వేడి అంటాం కదా, అది అనమాట. అలానే ఈశ్వరుడు అంటే నియంత. అలానే ఆదిత్యుడు, అలానే ప్రాజ్ఞుడు. ప్రాజ్ఞుడు అంటే ఏంటంటే మనకి జ్ఞానం ఎలా ఉంటుందో భ్రమలేనటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అది ప్రాజ్ఞత అనమాట. సో అది పరమాత్ముడికి, స్కాలర్స్కి, విద్వాంసులకి మాత్రమే ఉంటుంది అలాంటివి. సో ఇది ప్రాజ్ఞత అంటారు. సో ఈ ఈ 9 మనం స్మరిస్తూ ఉండాలి. ఓం, ఇది ఆ ఉ మా కలిపి పలకడానికి. అదే మీరు ఓం అన్నారు అనుకోండి, ఆ ఉకారాన్ని మూడింతలు చెప్పాలి అకారానికంటే. మకారము అకారంలో హాఫే చెప్పాలి. ఇది ప్రాక్టీస్తోనే వస్తుంది. చేస్తే మీకు అది అయిపోతుంది. ఓం అలా చెప్పుకుంటూ మీరు మనసులో చెప్పుకోవాలి. బయటికి శబ్దం రాకూడదు, లోపలే ఉండాలి. అది ఓంకారం జపిస్తున్నప్పుడు మీకు మళ్ళీ ఆలోచనలు వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనసు కదా, అది పరిగెడతా ఉంటుంది, అటు ఇటు ఇటు పరిగెడతా ఉంటుంది. అలా పరిగెత్తకూడదు. పరిగెత్తకుండా మనసుని కట్టడి చేయాలి. ఏ ఆలోచన వచ్చినా మళ్ళీ ఓం అనుకొని ఈ 9ని స్మరించండి. విరాట్, అగ్ని, విశ్వం, హిరణ్య గర్భుడు, వాయువు, తైజసం, ఈశ్వరుడు, ఆదిత్యుడు, ప్రాణుడు. సో ఇలా మీరు మనసులో స్మరిస్తూ ఉండండి. ఓం అనుకుంటే విరాట్ అనుకోండి మనసులో, మళ్ళీ ఓం అనుకుంటే అగ్ని అనుకోండి. అలా మీరు ఒక్కొక్క పదానికి 9 పదాలని మీరు ఓంకారంతో జోడిస్తూ మనసులో అనుకుంటూ దాని గురించి ఆలోచన చేయండి. అంతేకాని ఇంకే ఆలోచన పెట్టుకోకండి. అన్నీ తగ్గడం మొదలు పెడతాయి, రోగాలు నివర్తించడం మొదలు పెడతాయి. టేక్స్ టైం, బట్ ఇట్ విల్ కమ్. హ్యాపీలీ అవుతుంది అనమాట. సో ఇది మనం అందరం ప్రాక్టీస్ చేద్దాము. దాంతో మనకి చాలా లాభాలు ఉంటాయి. ఇక మిగతా మంత్రాల సంగతి అయితే మీకు తెలిసిన విషయమే. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ చింతన చేయటం మూలంగానే బీపీ పెరుగుతుంది. చింతన అంటే ఏంటంటే ఆలోచన. ఆలోచన మామూలుగా చేసామనుకోండి, అరే మబ్బులు వచ్చినాయి, వర్షం వస్తుంది అని అనుకుంటే ఏం కాదు. ఆ వర్షం మూలంగా మీ పంట తడిసిపోతుందేమో, దాని మూలంగా నష్టం అవుతుందేమో అనుకున్నప్పుడే బీపీ పెరుగుతుంది. సో మూలంగా మూలంగా మూలంగా. సో ఈ మూలంగా అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు రష్యా, యుక్రెయిన్ మధ్యలో వార్ వచ్చింది అన్నారు అనుకోండి, అరే వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు అని కొద్దిగా మీరు కలత చెందవచ్చు. కానీ అది పాకిస్తాన్, ఇండియా మధ్యలో వచ్చింది అనుకోండి, కలత ఎక్కువైపోతుంది. సో అది వెరీ ఇంపార్టెంట్. సో మనం దేంతో అటాచ్ అవుతామో దాని గురించి ఆలోచించినప్పుడు చింత మొదలవుతుంది. అది చితి దాకా తీసుకెళ్ళి ఫర్ ష్యూర్ అది. సో అందుకని మీరు దేని గురించి ఇది నాకు సంబంధించిన విషయము, దీని గురించి ఎక్కువగా నేను బాధపడతాను అనుకున్నప్పుడు బాధ పడకుండా ఉండటం ఎట్లా అంటే ఈ ధ్యానంతో అవుతుంది, పాసిబుల్ అవుతుంది. ధ్యానంతో మీరు మెల్లగా అర్థం చేసుకోవడం మొదలు పెడతారు, ఇది ఏం ప్రాబ్లం కాదు, అన్నీ సెట్ అవుతాయి అని. సో దానికి ఉదాహరణ ఏంటంటే, మీరు చిన్నప్పుడు ఒక విషయంలో బాగా బాధపడ్డారనుకోండి, ఆ బాధపడ్డ విషయం తీసుకోండి. ఎందుకు బాధపడ్డాను, ఇప్పుడు అదే విషయంకి వస్తే మళ్ళీ బాధ కలుగుతుందా, అంత బాధ కలుగుతుందా అని ఆలోచించినప్పుడు అంత కలగదు. ఫర్ ష్యూర్. మీరు 10th ఫెయిల్ అయ్యారనుకోండి, అప్పుడు విపరీతంగా బాధపడ్డారనుకోండి. ఇప్పుడు మీరు మంచి ఉద్యోగం అవి చేసుకుంటున్నారనుకోండి, ఆ 10th ఫెయిల్ అయినందుకు మీకు పెద్ద బాధగా ఉండదు. సో అలా మీకు ఒకప్పుడున్న బాధ సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ ఇక్కడ వచ్చినా అంత బాధపడరు. ఎందుకంటే మీకు ఆ యొక్క మెచ్యూరిటీ వస్తుంది. ఆ మెచ్యూరిటీ తెచ్చుకుందాం మనం అందరం. తెచ్చుకొని బాధని తగ్గించుకుందాం. ప్రతిదాన్ని మనము లైట్‌గా తీసుకోకపోయినా దాని గురించి చింత చేయడం మానేద్దాం. దీన్ని సవరించవచ్చు, ఏదన్నా సవరించవచ్చు. సవరించడానికి సమయం కావాలి. ఆ సమయాన్ని వినియోగిస్తాను. అంతేకాని చింత చెయ్యను. నా బాడీని నాశనం చేసుకోను. నా బాడీని నేను కాల్చేసుకోను అని మనకు ఆ దృష్టి పెట్టుకుంటే బీపీలు, షుగర్‌లు అన్నీ తగ్గడం మొదలుపెడతాయి. అలాగే ఇంకో 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. ఒకటేంటంటే
ఆర్గ్యుమెంట్స్, వాదనలు. మీరు మీ స్నేహితులతో కానీ వాళ్ళతో కానీ వాదనలు చేస్తారు ఒక మాట. మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెప్తారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్తారు. అలా చెప్పినప్పుడు వాదన పెరిగిపోతుంది. పెరిగినప్పుడు కూడా బీపీ పెరుగుతుంది. కాబట్టి వాదించటం అన్నది ఆపేసేయాలి. వాళ్ళు చెప్పిన దానికి మీరు అంగీకరించకపోయినా అయి ఉండొచ్చు అని ఊరుకున్నారనుకోండి, మీలో హ్యాపీనెస్ పెరుగుతుంది. ఇది నంబర్ 1. నంబర్ 2, హాస్యం. నవ్వటం అన్నది నేర్చుకోవాలి. బాగా మంచిగా కామెడీ మీరు కాస్త వినండి, చూడండి, ఏదైతే అది చూస్తే మీకు ఆ హాస్యం మూలంగా బాడీలో కాస్త మంచి మార్పులు వస్తాయి. ఈ హాస్యం లేకపోతే బాడీ డల్ అవుతుంది అనమాట. సో ఈ హాస్యాన్ని పెంచుకోండి. అది ఈ వాదనలు తగ్గించుకోండి. ఫోన్లలో ఎక్కువసేపు మాట్లాడడం తగ్గించుకోండి. సో ఇలాంటివి చేయడం మూలంగా మీకు ఆరోగ్యం బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, తలకు నూనె మీరు పెట్టుకోమన్నారు కదా పొద్దున ఉదయం కాలం. అదే పెళ్ళైన వాళ్ళైతే కనుక భార్య భర్తకు పెడితే చాలా మంచిది. అయితే మరి భార్యకు భర్త పెట్టడం మంచిది కాదా అని ఆర్గ్యుమెంట్ చేస్తారు కొంతమంది. పెడితే మంచిదే, కానీ జుట్టు ఊడిపోతుంది. ఎందుకంటే మగవాళ్ళు కొద్దిగా రఫ్గా ఉంటారు, ఆడవాళ్ళు కొద్దిగా స్మూత్గా ఉంటారు. సో ఇంకొకళ్ళు పెట్టడం మూలంగా మీలో బాడీలో మంచి మార్పు వస్తుంది అనమాట. ఇది ఫర్ షూర్. సో ఈ ప్రయత్నాలన్నీ చేస్తారని నేను ఆశిస్తానండి. మనమంతా ప్రయత్నం చేద్దాము, ఖచ్చితంగా అవుతుంది. ఉంటానండి. ఓ